తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం వాకర్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గత 10 రోజులుగా జరిగిన షటిల్, వాకింగ్, సైక్లింగ్, షార్ట్ పుట్ పోటీల్లో సెలెక్ట్ అయిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి, ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ వ్యవస్థాపకులు కెవి కృష్ణారావు, కె నరసింహమూర్తి, బిఐ రాజేంద్ర, అల్లూరి శ్రీనివాస్, కూచిపూడి వెంకట అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం గడిచిన 2014లో ఇక్కడ ఏర్పాటు చేసుకుని చిన్న కార్యక్రమాలు ఎక్కడ జరుపుకునే విధంగా, అంతేకాకుండా మనకు ప్లేస్ ఉండాలి అని చెప్పి ఇక్కడ అనిలు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఇది నిర్మాణం చేసుకుంటాం. దాంట్లోనే మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. తర్వాత మనం క్రికెట్ స్టేడియం దీని వెనకాలే రావాలని ఆ రోజు అనుకున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు దాన్ని స్టేడియంగా ఉంచాలని చెప్పి ఇతర దాన్ని ప్రపోజల్ ఇవ్వకుండా మన వాకర్స్కి ప్లస్ రెండింటికి ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచన చేసాం. ఏదైనా 10 మందికి ఆరోగ్యం కల్పించడానికి అవకాశం ఉండాలి, దాని ప్లేస్ కూడా ఉండాలి. ఉన్న ప్లేస్లన్నీ దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఎయిర్ స్ట్రిప్లో ఉన్న ఎక్కడ కూడా బోర్డంత భూమి ఉండాలి. ఇక్కడ వందలాది ఎకరాల భూమిని కూడా 50 గజాల కింద పంచి అది ఎందుకు పని చేయకుండా చేసిన పరిస్థితి మీరు చూశారు. కానీ ఈరోజు మనకి జిల్లా నడిబడిలో ఉన్న తాడేపూడిలో ఒక డిఎస్పీ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, సరైన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక ఆఫీసులు సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మంచి స్పోర్ట్స్ కావాలని ఆలోచనతో ఇక్కడ, ఎందుకంటే అందరూ చదివితేనే ఉద్యోగాలు రాదు, స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వస్తాయి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోజు వాకింగ్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, దాన్ని వాడుకోవడానికి సమయం కావాలి, దాంతోపాటుగా స్థలం కూడా కావాలి. ఇవన్నీ మనం కట్టుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మనం నడవడానికి ఒక రోడ్డు కూడా ఉండదు అని ఆలోచనతో ఇవన్నీ కూడా ప్లే గ్రౌండ్ కింద ఉంచాలని చెప్పి తాడేపూడిలో పట్టణంలో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ ఏ పోలీస్ ట్రైనింగ్ ఉన్న కోచ్ ఉండాలి ఇక్కడ, లేదా ఏదైనా గేమ్స్ ఆడుకుని ఇంటర్నేషనల్ ఆడే లెవెల్ కూడా ఇక్కడి నుంచి ఎదగాలి అనే ఉద్దేశంతో మనం ఆ రోజుని చేసుకుంటూ వచ్చాం. అదృష్టం కొద్దీ మీరందరూ నన్ను ఓట్లేసి గెలిచాను. గెలిచిన తర్వాత కూడా మీ మాట నేను ఎప్పుడు తీసేవలసిన అవసరం లేదు. పదవి ఉన్నా లేకపోయినా మీ అందరికీ ఎప్పుడు నేను సపోర్ట్గా నిలబడ్డాను. ఇప్పుడు కూడా మీతో పాటే నా ప్రయాణం. ఖచ్చితంగా మీరు అనుకున్న ఏ పనైనా చేయడానికి, ప్రభుత్వంలో ఉన్న ఏ పనైనా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఎవరి స్వార్థం కోసం ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆరోగ్యంగా ఉండండి, అందరూ మనం కలిపి నడవండి, మీకు ఆరోగ్యం ఉంటుంది, 10 మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పలానా చోట వాకింగ్ ప్లే గ్రౌండ్ ఉంది, పలానా చోట పోలీస్ కోచింగ్ చేస్తే మరి కోచ్లు ఉన్నారు, ఇక్కడ పలానా చోట ఇండోర్ స్టేడియం కట్టించాం, స్విమ్మింగ్ పూల్ కట్టించాం. అలాంటి పరిస్థితుల్లో పట్టణం అభివృద్ధి చెందడానికి మీరు అందరూ భాగస్వాములు అవ్వండి. అట్లీస్ట్ కొంతమంది డబ్బు ఇవ్వగలరు, కొంతమంది మాట సాయం చేయగలరు. దానికి మీ దగ్గర నుంచి నాకు అనిల్ మ్యాక్సిమం అక్కడంతా అతనే చూస్తున్నాడు. యాక్చువల్గా నేను అయితే చేయలేకపోతున్నామో, కాంట్రాక్టర్ శివ గారు వీళ్ళిద్దరిని అక్కడ కమిటీ సభ్యులుగా వేసాం. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నాకు సహకరించినటువంటి మీ క్లబ్ నుంచి వచ్చిన వ్యక్తే అనిల్. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయాలనుకున్న దానికి నేను ఎప్పుడు ముందుండాలని నా ఆలోచన. చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు పాల్పడిన 3 నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. అనంతరం చిత్తూరు నగరం నడి రోడ్డుపై నడిపించుకుంటూ నిందితులను కోర్టుకు తరలించారు. అయితే నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ చివరి వారంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మురకంబుట్ట నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై 3 యువకులు దాడి చేసి వారి వద్ద నుంచి నగదు దొంగలించారు. ఆ తర్వాత బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. మురకంపట్టు దగ్గర నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అబ్రహాం చెందినటువంటి మహేష్, కిషోరు, సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి వీటిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే
ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు. వాడి ఎంత కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర నుండి ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తారు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొంతమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టినాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలను పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటుండడానికి అవగాహన కల్పించండి. ఆపరేషన్ సింధూర్ అనంతరం కాల్పుర విరమణ కోసం పాకిస్తానే భారత్ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-17 యుద్ద విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో భారత విమానాలు ధ్వంసమయ్యాయంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అది కేవలం పాకిస్తాన్ పౌరులను తప్పుదోవ పట్టించేందుకు పాక్ సైన్యం చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు. Pakistan losses are concerned, I think it was very clear, it was clearly spelled out in the initial debriefs also that we have struck a large number of their airfields and we've struck a large number of their installations, and what we have gathered from whatever reports we have got is that because of our strikes there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged, and in that hangar as well as on tarmac we have signs of one C-130 class of aircraft, one AEWC class of aircraft, and at least
4 to 5 fighter aircraft, most likely F-16 because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system which has been destroyed. And so these are the strikes that, the destruction that has taken place on ground by our strikes. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike which I talked about, more than 300 kilometers, which happens to be either an AWNC or a SIGINT aircraft. Along with that, 5 fighters that are high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఆపరేషన్ సింధూర్లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశామన్న ఏపీ సింగ్. కాల్పుల విరమణ కోసం పాకిస్తానే తనను అభ్యర్థించిందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.